హాయ్ అండి, ఎలాగున్నారు? బాగున్నారా? ఇది మా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తుంది మా మమ్మీ. 4 ఎగ్స్, ధనియాల పొడి, కారం, టమాటో, పచ్చిమిరకాయలు, ఎర్రగడ్డలు వేసేసుకున్నాం. ఉడకబెట్టుకున్న చికెన్, అల్లం పేస్ట్, అన్నము, రైసు, బాండల్ పైన ఉడికిన కొంచెంగా ఆయిల్ వేసేసుకొని హీట్ ఎక్కాలి. ఎర్రగడ్డలు వేసుకుందాం. కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. మా పాప డబ్బింగ్ చెప్తుంది చూడండి. ఇది వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు నుంచుగా వచ్చేప్పటికి ఫ్రై చేస్తూనే ఉండాలి. టమాటాలు వేసుకుందాం. వచ్చేసి నుంచుగా టమాటాలు కొంచెం వేసుకుందాం. బాగా కలిపెట్టేసుకోవాలి. కలిపెట్టుకున్న తర్వాత మనం బాగా వేయించాలి. దాన్ని వేయించాలి. నుజ్జుగా ఉండాలి. మన హోటల్లో చేసినట్టుగా చేస్తుంది మా మమ్మీ. ఇప్పుడు అల్లం పేస్ట్ లైట్గా తీసుకుందాం. అల్లం పేస్ట్ వేసేసుకున్న తర్వాత 2 స్పూన్స్ అల్లం పేస్ట్ వేసుకుందాం. బాగా ఫ్రై చేసేసుకుందాం ఫ్రెండ్స్. నాకు వాయిస్ బాగాలేదు, అంటే మా పాప చెప్తుంది. ఇప్పుడు అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే ఒక 3 కోడిగుడ్లు కొట్టుకున్నాం మేము. ఇప్పుడు బాగా కలిపేసుకుందాం ఫ్రెండ్స్. కోడిగుడ్లు అంతా కరిగిపోవాలి. బాగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రెండ్స్. అది నా వాయిస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చిన్న చికెన్ ముక్కలు వేసేసుకుందాం. చికెన్ ముక్కలను కూడా బాగా కలిపేసుకుందాం ఫ్రై లాగా. చికెన్ ముక్కలు అంతా ఫ్రై అయిపోయింది. ధనియాల పొడి, కారం వేసేసుకుందాం ఫ్రెండ్స్. వేసేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. మీరు కూడా చేసి చూడండి. బాగుందా బాగాలేదా నాకు చెప్పండి. ఉడకబెట్టుకున్న రైస్ కొంచెం వేసుకుందాం. సరిపడేంత. ఇది మా నలుగురులకి మేము వేసుకున్నాము. బాగా కలిపేసినాక 1 స్పూన్ ఉప్పు వేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుందాం. ఇప్పుడు బాగా కలిపేసుకున్నాం ఫ్రెండ్స్. కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం తిని చూద్దాం. ఎట్లా కరివేపాకులు అంతా వేసేసి కలిపేసుకుందాం. అయిపోయింది. ఇప్పుడు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు తిని చూద్దాం. నేను మా చెల్లెలు తింటున్నాం చూడండి. మీరు కూడా చేసి తిని చూడండి. ఎట్టుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ నా వాయిస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాళ్ళలో ఎవరైనా మీ ఫ్రెండ్స్కో అట్లా షేర్ చేయండి. ఓకే, బాయ్. Thank you for watching.